వెల్కమ్. సో ఈరోజు అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్ డే అండ్ ప్రైస్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక బ్లూ లైన్ ఏదైతే మార్క్ చేసామో ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 37,475. ప్రీవియస్గా మనకి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది కానీ బట్ ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అనేది చేయలేకపోయింది. ఒకవేళ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్అవుట్ చేయగలిగితే మనకి ఒక డే హై అయితే క్లియర్ చేయగలిగేది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయకుండా కిందకి వెళ్ళిపోయింది. ఫైన్. ఇక ముఖ్యంగా మనం ఈ గ్రీన్ జోన్ ముందుగానే ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే ఈ లెవెల్ అనేది మనకి ఏంటంటే ప్రీవియస్గా ప్రైస్ ఇక్కడ క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో ఎగ్జాక్ట్గా ఏంటంటే ఈ హ్యూజ్ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ మొత్తం కూడా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డేకి ఏంటంటే క్లోజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ కొంత ఏదైతే గ్యాప్ ఫిల్ అయిందో ఇమీడియట్గా కొంత షార్ట్ రికవరింగ్ జరగచ్చు. దట్ ఈస్ ద రీజన్ మనం ఈ జోన్ అనేది మార్క్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎప్పుడైతే R1 రెసిస్టెన్స్ తగిలిందో ఇక్కడ 37,750 ఆడ్ లెవెల్స్ మళ్ళీ ఆ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. సో స్లోగా ఏంటంటే కొద్ది కన్సల్టేషన్ తీసుకొని ఏదైతే ఇనిషియల్గా ఒక రేంజ్ ఉందో ఫస్ట్ 15 మినిట్స్ అనుకోండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ రేంజ్, ఆ రేంజ్ బ్రేక్ డౌన్ చేశారు. బట్ ఇనీషియల్గా స్పాట్లో ఏంటంటే మళ్ళీ రివర్స్ అనేది తీసుకొని పైకి వెళ్ళి ఏదైతే డే హై ఉందో డే హై అయితే బ్రేక్అవుట్ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ మళ్ళీ తీసుకొని స్లోగా రావటం అనేది జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసి కిందకి వెళ్ళటం జరిగింది 37,500. ఈ రౌండ్ నెంబర్ మనం అనుకున్నాం. ఈ రౌండ్ నెంబర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. 37,500 అండ్ 38,000 ఈవెన్ 37,000. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మనకి ఏంటంటే డిఫెండింగ్ జరిగే అవకాశం ఉంటుంది, అపోజిషన్ అనేది కొద్దిగా ఉంటుంది అనమాట. బట్ అగైన్ ఒకసారి లోవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ప్రైస్ యాక్షన్ మాత్రమే చూసి ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. అగైన్ మనం డెమో అకౌంట్లో కొన్ని ట్రేడ్స్ అనేవి తీసుకున్నాం. అవి ఎన్ని ట్రేడ్లు తీసుకున్నాం ఏంటి అనేది కూడా క్యాలిక్యులేషన్ అనేది తీసుకుందాం. సో ఇనీషియల్గా ఏంటంటే మార్కెట్ వీక్గా ఉంటుందని చెప్పేసి నేను పుట్టు తీసుకున్నాను. సో ఇక్కడ మన ట్రేడ్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఇనిషియల్గా నేను పుట్టు తీసుకున్నాను, కిందకి వెళ్తుందని చెప్పేసి దాంట్లో మనకి 5,000 లాస్. అండ్ అగైన్ పుట్టు తీసుకున్నాను, మళ్ళీ 3,000 8,000 లాస్తో స్టార్ట్ అయ్యాం, ఆల్మోస్ట్ 9,000. దాని తర్వాత వరుసగా మనకి మంచి సక్సెస్ఫుల్ ట్రేడ్స్ దొరికినాయి. కాల్ పుట్టు. ఓకే. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ ఇనిషియల్ రేంజ్ ఏదైతే ఉందో స్మాలర్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ జరిగిందో ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది, మళ్ళీ ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే R2ని రిజెక్ట్ చేస్తుందో ఈ ఏరియాలో నేను లైవ్లో కూడా చెప్పాను ఇక్కడ రిజెక్షన్ జరుగుతుంది, యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో పుట్ అనేది యాడ్ చేసుకున్నాం. ఐ హోప్ పుట్లో అనుకుంటా మంచి ప్రాఫిట్ వచ్చింది. పుట్ ఆప్షన్లో మనకి 5,700. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ చేసినాయి. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా చూద్దాం. ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఈ ట్రేడ్స్ అనేది తీసుకోవడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 and 25 26 27 28. ఓకే. సో అరౌండ్ 30 ట్రేడ్స్ అనేవి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మనకి. ఓకే. జీరోదా బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ కూడా ఒకసారి చూద్దాం. అరౌండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను తీసుకున్న ప్రీమియం మనకి ఇక్కడ ఇది ఎంట్రీ ప్రైస్లో చూస్తే అరౌండ్ 400-350 రేంజ్లో ఉంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే నేను 410 అనేది తీసుకుంటున్నాను, లేకపోతే 420 కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే యావరేజ్గా స్ట్రైక్ ప్రైస్ 420లో బై చేసాం, 420లో సెల్ చేసాం. అండ్ క్వాంటిటీ వచ్చేసరికి 125 క్వాంటిటీ. అరౌండ్ ఏంటంటే 140 రూపీస్ అనేది ఆన్లైన్ క్యాల్కులేటర్ ఒకసారి చూద్దాం. సో అరౌండ్ 28 ట్రేడ్స్ అండ్ ఇంటూ 140 రూపీస్ అనేది, సో 3,920 అనేది మన బ్రోకరేజ్. ఇందులో 3,920 అంటే 4,000 అనేది వేసుకోండి. సో రఫ్గా ఏంటంటే 27,000 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనం డిప్లాయ్ చేసింది నంబర్ ఆఫ్ లాట్స్ వచ్చేసరికి ఎట్ ఏ టైము 125 తీసుకోవడం జరిగింది. సో 125 ఇంటూ మనకి రఫ్గా 400 అలా వేసుకున్నా రఫ్లీ ఏంటంటే 50,000 to 60,000 అనేది మనం డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా డెమో ట్రేడ్స్, మీరు కూడా ఏంటంటే లైవ్లో అబ్జర్వ్ చేయొచ్చు మనం ఎందుకు తీసుకుంటున్నాం ఏంటనేది. ఓన్లీ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మాత్రమే మనం తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడండి 50 క్వాంటిటీ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ 50 తీసుకున్నాను, బ్రేక్లో ఉన్నప్పుడు 50 క్వాంటిటీ అనేది యాడ్ చేశాను, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకి వెళ్తుందని చెప్పేసి మళ్ళీ 50 క్వాంటిటీ యాడ్ చేశాను. చూడండి ఇక్కడ ఫస్ట్ 50 క్వాంటిటీకి 2,700, నెక్స్ట్ 50 క్వాంటిటీకి 1,200 రావడం అనేది జరిగింది. సో ఆల్ టుగెదర్ ఇక్కడ మనకి 4,000 రావడం జరిగింది. సో ఎట్ ఏ టైం అనేది మనం 125 తీసుకోవడం జరిగింది, ఎందుకంటే డిప్లాయిడ్ క్యాపిటల్ మనకి ఇక్కడ బిలో 1 lakh అనేది తీసుకోవడం, దాని మీద మనకి ఎంత రిటర్న్ వస్తుందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం చేయటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం కొంచెం ఫోకస్ అనేది చేయగలిగితే, కొంచెం పేషెన్స్ అనేది ఉంటే డెఫినెట్గా ఏంటంటే మంచి రిటర్న్స్ అనేది ఇస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మంచి ట్రేడ్స్ అనేది ఆపర్చునిటీస్ ఇచ్చినాయి. బట్ ఏంటంటే ఈ గో చార్టింగ్ ఏదైతే ఉందో వాళ్ళది అప్డేట్ అవ్వలేదు ప్రైస్. సో ఏంటంటే మేము ఇక్కడ ట్రేడ్స్ అనేవి కూడా తీసుకోలేదు. సో అవి కూడా యాడ్ అయితే మేబీ అట్లీస్ట్ 40,000 అన్న మనకి రిటర్న్ అనేది వచ్చేది ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, అనాలిసిస్లో మనం ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ ప్రైస్ యాక్షన్ అండ్ ఫ్యూ ఇండికేటర్స్ అనేది మనం యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తాం. ఇండికేటర్స్ అనేవి మనకి జస్ట్ ఒక రిఫరెన్స్ పర్పస్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ పివోట్ ఏదైతే ఉందో ఆ పివోట్ దాకా రావడం అనేది జరుగుతుంది. సో ఆల్ టుగెదర్ మనకి 37,700 ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ డౌన్ కూడా జరిగింది. చూద్దాం, రేపు ఎక్స్పైరీ కాబట్టి మ్యాక్స్ పీపుల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎక్స్పైరీ రోజు ఈ హ్యామర్లు, ఇండెసిషన్ క్యాండిల్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, సో బీ ప్రిపేర్డ్ అని చెప్తున్నాను. సో అగైన్ ఏంటంటే మళ్ళీ రేపు లైవ్కి రావడం జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా లైవ్ ట్రేడ్స్ కూడా మీతో త్వరలో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అప్పటిదాకా స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.